Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలే సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లాగా మధ్యలో అవుట్ ఆఫ్ సిలబస్ ఒక క్యారెక్టర్ వచ్చింది. ఇంత ముందు పెద్ద ఫెమిలియర్ ఫేస్ లాగా ఉంది కానీ ఎక్కడ నోటీస్ అయితే చేయలేదు ఈ సినిమాలో పెద్దగా. అంటే ఈ సినిమాతో నేను చాలా సినిమాలే చేశా. ఈ సినిమా బయటకు వచ్చడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బయటకు వచ్చినాయి అంటే రిలీజ్ కాకుండా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అట్లా కానీ ఉన్నాయి. ఇది బయటకు వచ్చే వరకే మళ్ళీ ఫస్ట్ టైం నాకు సినిమా రిలీజ్ అయ్యి మనకు అంత పెద్ద అంటే మంచి క్యారెక్టర్, నా పని క్యారెక్టర్ అనమాట. ఇందాకేమన్నారు మా భార్య బాగుందన్న, డిజైన్ చెప్పలే సెట్లో కూడా బాగాలేదు అప్పుడే కాదు దాంట్లో క్యారెక్టర్ భయ్యా. ఎలా పడేసావు బ్రో అంత పెద్ద అంటే మంచి అందంగా ఉన్నా అంటే కొన్ని కుదిరిచ్చింది డైరెక్టర్ సార్, డైరెక్టర్ గారు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ముందే అంచనా ఉంటుంది, నేను ఇది ఇటువైపు వెళ్ళాలి ఇది అవ్వాలని. చిన్నప్పటి నుంచి ఏంటి బాగా కామెడీ టైమింగ్ అది ఉండేదా? నాకేంటంటే చిన్నప్పుడు మన ఫేర్వెల్ పార్టీలు స్కూల్లో చదువుకున్నప్పుడు ఫేర్వెల్ పార్టీలు అలా డ్యాన్సులు వేసుడు ఈ సరదాగా బాగుండే అనమాట. అట్లా డ్యాన్స్ వేసే వరకు ఈ స్టేజ్ల మీద డ్యాన్స్ వేసే వరకు కొంచెం అంటే మనకి సినిమాలు అయితేనే పక్కరా బాబు అనేది ఇది బాగా మైండ్లోకి ఎక్కింది అనమాట. నేను బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోలో చూసా నాగార్జున గారితో సీక్వెన్స్. అంటే ఏంటి అప్పుడు అంచనాలు ఏంటి, అసలు ఎలాగా బిగ్ బాస్ యాడ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? యాక్చువల్లీ అది చాలా నాకే షాకింగ్ అన్న. అసలు నాకు గెటప్ సీన్ అన్న ఇట్లా ఫోన్ చేసారు. నేను సడన్గా ఖాళీగానే ఉన్నా, గెటప్ సీన్ అన్న ఫోన్ చేసి అరే ఇట్లా ఒకటి ఉన్నదిరా ఆడిషన్ రా అని మెసేజ్ పెట్టి లొకేషన్ పెట్టి. ఇక నేను అనుకున్నది నేను డైరెక్ట్ నాగార్జున సార్తోనే చేస్తాను అంటే నేను ఎంత పెద్ద వైరల్ అవుతా చూసుకోయ్యా నెక్స్ట్ మనమే సెలబ్రిటీ అని వీధిలో ఉన్న నేను స్టార్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ప్రశాంత్ వర్మ సారు హనుమాన్ సినిమా డైరెక్టరు మంచిగా కామెడీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నారు. సో మనందరినీ నవ్వించడానికి నాతో పాటు సదానందం ఉన్నాడనమాట, రెడీగా ఉన్నాడు ఆయన. సో రీసెంట్గా చూసాం కదా ఓబామా అయ్యో రామాలో అగ్గిరాజు అంటే బావ క్యారెక్టర్లో అదర్ కొట్టేశాడు ఆయన. వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగుంది అనుకోండి, అది నెక్స్ట్ టాపిక్. బట్ మనతో పాటు ఈయన ఉన్నారు కాబట్టి అన్ని డీటెయిల్స్ మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అన్న, బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అసలే సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లాగా మధ్యలో అవుట్ ఆఫ్ సిలబస్ ఒక క్యారెక్టర్ వచ్చింది. ఇద్దరిని కలిపి ఆపేసినట్టున్నావు కదా, ఇలా చేతులతో ఆపేసి చాలా సందడి చేసావు. అసలు ఏంటి ఇంత ముందు పెద్ద ఫెమిలియర్ ఫేస్ లాగా ఉంది కానీ ఎక్కడ నోటీస్ అయితే చేయలేదు ఈ సినిమాలో పెద్దగా. ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది తెలుసుకోవాలని ఉంది. అవునన్నా, నేను అంటే ఈ సినిమాతో నేను చాలా సినిమాలే చేశా. ఈ సినిమా బయటకు వచ్చడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బయటకు వచ్చినాయి అంటే రిలీజ్ కాకుండా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అట్లా కానీ ఉన్నాయి. ఇది బయటకు వచ్చే వరకే మళ్ళీ పర్లేదు, మనకు అందరికి ఫోన్ చేస్తున్నారు, గుర్తుపడుతున్నారు, చూసి మనకు సెల్ఫీలు పెడుతున్నారు, మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. అరే సినిమా బయటకు వస్తే ఇంత ఉంటుందా అని ఈ సినిమాతో నాకు అర్థమైపోయింది. అంటే మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ అందరూ చూసి ఫస్ట్ టైం నాకు సినిమా రిలీజ్ అయ్యి మనకు అంత పెద్ద అంటే మంచి క్యారెక్టర్, నా పని క్యారెక్టర్ అనమాట. ఇందాకేమన్నారు మా భార్య బాగుందన్న, డిజైన్ చెప్పలే సెట్లో కూడా బాగాలేదు అప్పుడే కాదు దాంట్లో క్యారెక్టర్ భయ్యా. భార్య బాగుంది అని అన్నట్టు వినిపించింది కానీ మా భార్యని ఏమన్నా అంటే మనం ఊరుకుంటామా, ఇట్లా తోయమా? అంతే, అది కరెక్ట్. మరి అంతే, మస్తు కామెడీ. ఎలా పడేసావు బ్రో అంత పెద్ద అంటే మంచి అందంగా ఉన్నా అంటే కొన్ని కుదిరిచ్చింది డైరెక్టర్ సార్, డైరెక్టర్ గారు. మనకంత లేదనమాట. ఆయన మంచిగా హ్యాపీగా మంచి అందమైన భార్యని పెట్టిండు. హ్యాపీ చూస్తే అమ్మ ఇంత పొడుగుంది నేను అలా నీకు సెట్లో పోయినా. సెట్లో పోగానే నీకు వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది అబ్బా మంచిగా ఉంటుంది అన్నారు. చూద్దాం అనుకున్నా కానీ కొద్ది హైట్ ఉన్నది అనుకున్నా. చూడగానే అంత పెద్దగా ఉన్నది. నా గీమే నా భార్య ఏంటంటే బాగా ఎంజాయ్ చేసినాం. అంటే ఐ మీన్ మంచిగా నవ్వుకున్నాం. ఇప్పుడు ఆ సినిమా చూసావా? ఆ సినిమా చూసినా. అందులో మన రావు రమేష్ గారు ఒక డైలాగ్ అంటారు, ఏమంటారంటే పిల్లలకే పుట్టగానే పేర్లు పెట్టేయకండ్రా, ఎదిగిన తర్వాత చూసి పేర్లు పెట్టాలి అంటారు. ఇప్పుడు సదానందం రోల్ ఆ పేరు ఏంటి, మీ పేరెంట్స్ ఎదిగిన తర్వాత పెట్టారా? ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలని? యాక్చువల్లీ మా తాత పెట్టిండు ఈ పేరు. అవునా? మా తాతయ్య గారు ఫస్ట్ సది ఉండే, సదయ్య సది సదా సదానందం. స్కూల్లో మా సార్ ఇది బాగోదు సదయ్య సది వెనకడి పేర్లు అంటే సదానందం అని పెట్టిండు. అది మంచిగా రన్ అయిపోతుంది, అందరు ముద్దుగా సదా 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 చెప్పు సదా సది అని ఇట్లా పిలుతాండ్రు. ఇప్పుడు ఏంటి లైఫ్ అంతా కూడా సదానందం అంటే సదానందం అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండడం, లైఫ్ అలా హ్యాపీగానే సాగిందా? ఏమన్నా కష్టాలు పడి ఏమన్నా
లైఫ్ అంటే అన్న కష్టాలు లేకుండా ఉంటాయి అన్న, ఎవరికైనా కష్టాలు ఉంటాయి తప్పనిసరి ఉంటాయి. నాకు కూడా కష్టాలు ఉన్నాయి, అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి కష్టాలే. కష్టాలు ఉంటే ఊరికి ఏడ్చుకుంటా కూర్చుంటామా, నవ్వుకుంటేనే బతకాలి ఏం చేసినా కానీ కదా, అట్లా బ్రో. ఏంటి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏంటి అసలు ఈ సినిమాలోకి ఎప్పుడు ఎంటర్ అవుతా? 2018 అన్న, ఎంకామ్ అయిపోయింది, స్టడీ అంతా ఉడగొట్టుకున్నా, జాబ్ పర్పస్ మీదే వద్దామని ఇంట్లో చెప్పిన. ఇక మామూలు సినిమాలో పోదానంటే ఎవరు అంటారు, ఏ జాబ్ చేయాలి ఇంత చదువుకున్నావు అది ఇది అంటారుగా, వాళ్ళకి చెప్పకుండానే ఇండస్ట్రీ ట్రై చేసి స్టార్ట్ చేసిన. ఇక మన హైట్కు అందరూ అనేది, అరే జబర్దస్త్ పోతే బాగుండు కదా, చేసుకోరా, నీ కామెంట్ బాగుంటుంది, నువ్వు సరదాగా మాట్లాడతావు కదా, తీసుకుంటారు ఇంటిగా తీసుకుంటారు పోరా, ట్రై చేసేదాన్ని. వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు, మనం కూడా ట్రై చేస్తే బాగుంటుందని హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్ వచ్చి ఉన్న సర్కిల్లో కొద్దిగా తెలిసిపోతుంటుంది, సెటిల్ ఏడు ఉన్నది, ఏడగిడ జరుగుతుంది, పలాన్ గాడ జబర్దస్త్ జరుగుతుందంటే. మన అన్నపున్నల అప్పుడు నేను 7 acres కొండపైన అక్కడనే సెట్ చేసి ఇక దాంట్లోకి పోవాలి మనం. జబర్దస్త్ ట్రై చేస్తే బెటర్ కావచ్చు, మనం తొందర టీవీలో అవ్వబడతాం, తొందర సెలబ్రేట్ అయిపోతాం అనే ఇదిలు ఉండేది అప్పుడు మనం. ఇక నేను ఫ్రెండ్తోని పోయినా సెట్టింగ్ మీద, కొండ నడుచుకుంటే పోయేది అప్పుడు. ఇప్పుడు మొత్తం రోడ్ ఏం లేదు, అప్పుడు కొండ ఎక్కేది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 2018లో. ఓకే. స్టడీ అయిపోగానే జంప్ ఇక దీంట్లోకి వచ్చిన. ఇంట్లో చెప్పలే, ఇంట్లో జాబ్ సర్చింగ్లో ఉందని చెప్పిన. ఇంట్లో చెప్తే ఘోరం ఉంటుంది కదా. ఇక నేను జాబ్ చేస్తాను, ఇంకా నేను అనేది మా నాన్నతోని, ఇలా పోగానే జాబ్ ఇస్తారా ఏంది కదా, టైం ఉంటుంది కొద్దిగా ఆగాలి, ఈ కొద్దిగా ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇంగ్లీష్ ఉన్నాయి, అంత ఆగమాగిన పరిస్థితి కొద్దిగా ఆగాలని ఏదో మేనేజ్ చేసుకుంటే ఇటు ట్రై చేసేది అనమాట. అన్నపూర్ణ స్టూడియోలోకి పోవడానికి పెద్ద గేట్ కాడ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మేనేజ్ చేసి లోపల కూడా చాలా సాహసం అనిపించేది అప్పుడు. అంటే అప్పుడు మనకు టీ కొట్లు ఉండేది అనమాట, ఆ తాగడానికి అన్నోళ్ళకి ఇట్లా సర్రోన వాళ్ళకి టీమ్ లీడర్లు పోయేది అనమాట. అన్నలు ఇట్లా పోయే వరకు అరే అన్నారా అప్పుడు మనం కొత్త కదా, టీవీలో చూసిన వాళ్ళు సడన్గా ముందు చూస్తే ఎట్లా ఎగ్జైట్మెంట్ అయ్యేది, అరే ఎట్టి బస్సులో లోపలికి పోవాలరా అని వాడిని ఆయనను రిక్వెస్ట్ చేసి ఎట్లో అట్లా బతిలాడి ఎట్లో అట్లా అంటే ఒక 500 చేతిలో పెట్టా, చేతిలో పెట్టా. అప్పుడు అవి కూడా లేకపోయేది, నాకు అక్కడ పైసలు కూడా లేకపోయేది. ఏదో రిక్వెస్ట్ అన్న ప్లీజ్ అన్న జర అంటే, అరే వీడు ఇంతగానో అడుగుతున్నాడు కదా అని పంపించేది అనమాట. ఆయన కూడా ఒక డైలాగ్ చేసిండ నాకు, నేను ఇట్లా పంపిస్తేనే వాళ్ళు అట్లా స్టార్లు అయ్యారు, నువ్వు కూడా స్టార్ కావాలన్నాడు. ఇంత పెద్ద డైలాగ్ కొట్టి ఎదురు వాళ్ళు గెలవాల్సిన ఏమన్నా చూద్దామని లోపడిపోయినా. వాళ్ళు అప్పుడు రిహార్సల్ చేసుకుంటున్నారు జబర్దస్త్ అన్నలందరూ, ఆడ ఈడ అందరూ రిహార్సల్ చేసుకుంటానే చూసాను. ఆడే ఉంటే చూసాడు, ఇక మన దగ్గర రానిచ్చు లేదు, ఎవరో బాబు నువ్వు అనే ఆ ఇదిలే ఉంటారనమాట. పోయినా చూస్తున్నా అందరితో ఫోటోలు దిగిన. ఫస్ట్ అప్పుడు అయితే దిగిన, అన్న ఇట్లా నాది ఇట్లా సంథింగ్ అన్న, ఇట్లా యాక్టింగ్ అన్న నేర్చుకుంటా అన్న, అంటే కొత్తగా వచ్చిన అంటే ఎక్కడ నేర్చుకున్నారు యాక్టింగ్ అంటే, ఏం లేదన్న స్టడీ చేసుకొని వచ్చినంటే అందరూ అన్నారు, ఎందుకురా అంత మంచి సౌజ్ అయ్యాను, జాబ్ చేసుకోపోరా వద్దురా నీకే కానీ అన్నారు. కానీ వీళ్ళు అన్నట్టు అంటారు, మన ఇష్టం పోదు కదా అని దీనికినే ట్రై చేసి స్టార్ట్ చేసినాం. కానీ ఎక్కడ వర్కౌట్ కాలేదు మనకంతా. ఇక వాళ్ళతో ట్రావెల్ అయిపోతే ఒక్కసారి పోతే ఎవరిస్తారు, ఇట్లా తిరిగితే మనకు పడుతుంది కదా అని అట్లనే రెగ్యులర్ షూటింగ్ డేట్లు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్లు కనుక్కునేది, ఏ రోజు జరుగుతుంది అని. మళ్ళీ తెల్లారి నైట్ వాళ్ళకడిపోయి అన్న ఇట్లా జబర్దస్త్ జరుగుతుంది అంటే నన్ను పంపించానంటే ఇట్లా పరిచయం అయిపోయింది. ఇక నన్ను పరిచయం అయిపోయాడు, కొద్దిగా రిక్వెస్ట్ చేసి పోయేది. ఇక నన్ను పలాని ఇక్కడ మీది ఏం కథ అని నన్ను జబర్దస్త్ బాగా చూసుకునేదంటే రైటర్ రాజ్ కుమార్ అన్న నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నాడు, మంచి తమ్ముని లెక్క. అబ్బాయి ఆయన ఒక రిసీవ్ అయ్యండ్రా బాబు అంటే. రాజ్ కుమార్ అని అంటే జబర్దస్త్లో మంచి పేరు, మంచి యాక్టర్లను కూడా బయటికి తీసుకొచ్చిండు, అది ఉంది అన్నకు, అది పేరు ఉంది. అన్నే నన్ను దగ్గర తీసుకున్నాడు, మంచి హ్యాపీతో అన్నతోనే ట్రావెల్ చేసిన. ఫస్ట్ నాకు యాక్టింగ్ రాదు, ఇక నిజం చెప్పాలంటే అప్పుడు రాదు నాకు, వాళ్ళంతా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నా, ఇచ్చేది కానీ అంత నాకు రాదు, వస్తలేదు. జబర్దస్త్లో చేసావా స్కిట్స్ ఎక్కువైనా? చేశాను, ఒక 10-15 స్కిట్లు ఓరల్ డైలాగ్తో సహా ఉంటాయి. ఉన్నాయన్న జబర్దస్త్ స్కిట్లు ఉన్నాయి. ఎక్కువ నేను ఎవరి దాంట్లో చేసిన అంటే రాకేష్ అన్న దాంట్లో చేసిన, ఇంకోటి కార్తీక్ అన్న దాంట్లో చేసిన, కేబీ కార్తీక్ రాకేష్ అన్న దాంట్లో చేసిన. వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని ఇచ్చేది. ఊరికే ఇదే అయిపోతుంది. అరే అంటే టీవీలో వచ్చినప్పుడు మా నాన్నకి ఇట్లా ఫోన్ చేసేది, నాన్నగారు టీవీలో వస్తాను చూసుకోవాలని చెప్పేది. మా నాన్న టీవీగా ఇట్లా చూసేది, ఆడ డైలాగ్ లేకుండా ఉట్టిగానే ఉండేది అనమాట. నేను డైలాగ్ చెప్పేది ఆడ, కానీ ఎడిటింగ్లో కొన్ని పోయేది. ఊరికే అరే నువ్వేం చెప్పలేదురా ఉట్టిగా నిలబడవు, నేను ఇంటికి పోతా కదా, ఇంటికి పోయినప్పుడు ఇంటికి పక్కన వాళ్ళు అమ్మ నాన్న ఇట్లా వరుస ఉంటారు వదిన ఇట్లా వాళ్ళు, ఏంది పిల్లగా ఇక్కడేమో గలగల మాట్లాడతాను, ఆడ ఉట్టిగానే ఇట్లా బొమ్మ లెక్క నిలబడవు అంటే వాళ్ళకేం తెలుస్తుంది, అరే ఇది డేటింగ్లో పోయిందిరా బాబు డైలాగ్ అని చెప్పలేము మనం. సరేలే
అప్పుడు ఇక ఖర్చుల మందం అట్లా ఇచ్చేది ఇక రెమ్యునేషన్ అంటే అంత పెద్దగా ఏం లేదు, జస్ట్ ఇక అరే తమ్ముడు వచ్చిందిగా చేసినందుకు ఖర్చులకు ఫుడ్కి ఇచ్చేది 2000 దాకా ఇచ్చేది అట్లా. అప్పుడు రోజుకి ఒక ఎపిసోడ్కి 2500 ఇచ్చేది. అప్పుడు రాకేష్ అని ఇచ్చేది, కార్తీక్ అని ఇచ్చేది, మన రాజ్ కుమార్ అని కూడా అప్పుడప్పుడు మనకు తెలుసు కదా. ఇప్పుడు హైపర్ అది ఆయన ఏ పొజిషన్ లో ఉన్నాడో తెలుసు. ఆయన ఎంత పోసి రిక్షా పట్టుకుని వచ్చే సీన్ ఏముంటది అది కూడా మెరుపుతారు. అమ్మ మెరుపుతీగా ఎలా వచ్చేది రిక్షా చూసుకుంటూ వస్తాడు. ఇప్పుడు ఇప్పుడు అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అంటే కదా. ఎందుకు మరి అక్కడ ఎందుకు కంటిన్యూ అవ్వలేదు బ్రో? అయ్యుంటేపటికి మంచి స్టార్ అయ్యి ఉండేవాడు కదా. కానీ నాకేదో అన్న నాకు అది చేస్తే నాకు కూడా అనిపించింది. అంటే నేను జబర్దస్త్ చేసుకుంటా కూడా సినిమా ఆడిషన్స్కి వెళ్ళేది అనమాట, బయట కూడా తిరిగేది. సినిమా ఆడిషన్ కూడా తిరిగితే నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చేది అనమాట. ప్రతి సినిమాలో నన్ను పెట్టుకునేది అనమాట. చిన్న సినిమాలైనా నేను 10 రోజులు థియేటర్ పడేది. 10 రోజులు థియేటర్ పడ్డాక నాకు అప్పుడు ఈ సినిమా డేట్లో గాను ఈ డేట్లకు అయ్యో అన్నకు ఆడ మాట ఇస్తాం కదా, మరి పోకపోతే ఇబ్బంది అవుతుంది కదా, ఇక్కడ సినిమా ఒప్పుకుంటే సినిమా పెద్దది కదా కొద్దిగా, ఎంతైనా సినిమా చేయాలని ఆశ ఉంటుంది. ఈ సినిమా డేట్లకు ఆ డేట్లకు క్లాస్ వచ్చేది. అట్లా అన్న ఇట్లా సంగీతాన్ని అంటే అయ్యో అవునా సినిమా ఇస్తున్నావా సదా అంటే అవునన్నా అని అంటే సినిమాలకి వెళ్ళిపోయి ఇక సినిమా సైడే వచ్చేసినాయి. అటు బోర్డు పని ఫస్ట్ సినిమా బొంబాట్ అన్న. బొంబాట్ ఒకటి, నువ్వు నేను ఒకటి అయితే ఇక కొద్దిగా గుర్తింపు సినిమా ఊరి పేరు భైరవ్ అనే సినిమా చేసిన. కానీ నా అదృష్టం ఏంటంటే డైలాగులు కూడా దాంట్లో అంత లేకుండా పోయినాయి, ఎడిటింగ్లో పోయినాయి, ఎడిటింగ్లో కొన్ని తీసాను. కానీ మంచి క్యారెక్టర్ వచ్చింది, సార్తోనే మంచి ట్రావెల్ అయినా. ఆ సినిమాతోని ఇంకో అన్న ఇంకో సినిమా చెప్పిండు, అంటే సినిమాతో సినిమా ఇట్లా లింకప్. ఒక సినిమాలో కోడేటర్ ఇట్లా ఉంటారు కదా అన్న, మన వరప్రసాద్ అన్న నాకు స్వయంభూ సినిమా స్వయంభూ అన్న. ఇప్పుడు స్వయంభూ రన్నింగ్ అయింది, షూటింగ్ అయిపోయింది. దేవుని దేవాల అది బ్లాక్ బస్టర్ అయితే అది అయితే కూడా బ్లాక్ బస్టర్. మంచి రోల్ అన్న, బాగా మంచి రోలే. హ్యాపీగా అంత పెద్ద అంటే ఇప్పుడు ఉన్న ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో స్వయంభూ సినిమా నా లైఫ్లో పెద్ద సినిమా అనమాట, ఫ్యామిలీ సినిమా, అదొక్కటే పెద్దది. ఇందులో కూడా కామెడీ రోలేనా స్వయంభూలో కూడా? కామెడీ రోల్ అంటే మంచి రోల్ అని కామెడీ ఏమవుదామని ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ముందే అంచనా ఉంటుంది, నేను ఇది ఇటువైపు వెళ్ళాలి ఇది అవ్వాలని. చిన్నప్పటి నుంచి ఏంటి బాగా కామెడీ టైమింగ్ అది ఉండేదా? చిన్నప్పటి నుంచి వెళ్ళి బాగా కామెడీ టైమింగ్ ఉండేదన్న. మళ్ళీ ఇంకో నాకేందంటే చిన్నప్పుడు మన ఫేర్వెల్ పార్టీలు స్కూల్లో చదువుకున్నప్పుడు ఫేర్వెల్ పార్టీలలో డ్యాన్సులు వేసుడు ఈ సరదాగా బాగుండే అనమాట. అట్లా డ్యాన్స్ వేసే వరకు ఈ స్టేజ్ల మీద డ్యాన్స్ వేసే వరకు కొద్దిగా అరే మనకు సినిమాలు అయితేనే పక్కరా బాబు అనేది ఇది బాగా మైండ్లోకి ఎక్కింది అనమాట. మనం జాబులు గీబులు చేయలేం, తప్పుంటే ఇక మన ఇండస్ట్రీకే పోవాలి అని ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చిన అనమాట. అదే అన్న మంచి అది నాలెడ్జ్ కోసం అన్న. అరే చదువులు అంటే ఓన్లీ జాబ్ చేయడానికి అంటే అప్పుడు ఇంట్లో కష్టపడి వరకు చదివిస్తుంటే అప్పుడు సైలెంట్ గా కూర్చుని చదువు అయిపోయిన తర్వాత నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు అది ఇంట్రెస్ట్ అని చెప్పడం మోసం కదా. అది మోసం ఏమి లేదన్న, అంటే హ్యాపీగానే ఉంది ప్రజెంట్ అయితే. స్టడీ అయితే మొత్తం జాబుల కోసం ఎవరు అంటే చదవచ్చు, కానీ నాలెడ్జ్ కోసం అయితే చదివినా. 10 మందిలో ఎట్లా మాట్లాడాలి, ఎవరితో ఎట్లా ఉండాలి, రెస్పెక్ట్ ఏంది, స్టడీ నేర్పిస్తుంది. అది ఎవరికైనా నేర్పిస్తుంది స్టడీ అనేది, చాలా ఈజీగా. అది సో ఫస్ట్ అంటే ఆడిషన్స్కి ఏం అడిగేవారు వచ్చిన కొత్తలో? మూవీస్లో అంటే నీకు వచ్చేది డైలాగ్ చెప్పు ఏంటి ఏం చెప్పి స్టార్టింగ్లో ఏం చెప్పేవాడు? స్టార్టింగ్లో ఏం చెప్పేదన్న భయం వచ్చేది, అంత పెద్ద డైలాగులు వద్దులే వాళ్ళకి, ఏదో చిన్నపాటి అట్లా అట్లా ఇచ్చేది. వాళ్ళు కూడా అంత ఏం రావట్లేదా అని కొన్ని సినిమా రిజెక్ట్ అయినాయి. నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్తోనే పడ్డాయి అన్న సినిమాలు, లింకప్తోనే బాగా చేశా. నీకు బాగా నచ్చిన డైలాగ్స్ ఏమన్నా చెప్పు బ్రో? ఉన్నాయన్న డైలాగులు వద్దులే అన్న, ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసుకొని చెప్పాను ఓపిక కూడా. మన ఓబామా అయ్యో రామలచ్చు ఒకటి ఉంటుంది అన్న, ఇద్దరు హీరో ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా అన్న, ఇట్లా సాత్విక్ అన్నాను మోహన్ అన్న ఇట్లా వస్తారు, భార్య అని ఇట్లా టీ చేయడానికి వస్తారు, ఎమ్మడి ఇట్లా ఆపి ఏరా ఏమనుకుంటారా ఎవడు పడతాడు దున్నడానికి, ఏమైనా బంజారు భీమ్ అనుకుంటున్నారా అని అలాగే వాళ్ళ డైలాగ్ అయితే అదైతే థియేటర్లో అయితే ఎంత నవ్విల్లా అన్న, బీపేజీలు నాకే జల్లు వాళ్ళలేదు అమ్మకి ఇద్దరు కూరాలి, మస్తు నవ్విలు మస్తు ఎంజాయ్ చేసేది అంటే ఆ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తా అంటే నాకే అదే అమ్మ మన థియేటర్లో పడతాను మంచిగా. నేను ఫస్ట్ మాస్క్ పెట్టుకొని పోయినా థియేటర్కు, అంటే మనం అట్లా ఉంటే ఫస్ట్ షోనే పోయినా, కావాలనే పోయినా, పబ్లిక్లే కూర్చున్నామనే పోయినా, పోతే చుట్టుపక్కల అందరు ఎంజాయ్ చేస్తారు. నా క్యారెక్టర్ ఎప్పుడు వస్తుంది నేను వెయిటింగ్ చేస్తాను, నేను కూడా చూడలేదు సినిమా, నేను వాళ్ళతోనే చూసుడు సినిమా ఎట్లుంటుందో, నాది ఇప్పుడు ఉంటుందో, ఫస్ట్ హాఫ్ ఉంటుంది సెకండ్ హాఫ్ కూడా నాకు కూడా తెలియదు. అరే ఫస్ట్ అంతా అయిపోయింది ఇక నాది ఇంకా వస్తలేదు ఏంది అని కొద్దిగా భయం అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ ఎంటర్ అయినా అన్న పెళ్లి సీక్వెన్స్ వచ్చింది,
ఈ అందరు పగలబడి నవ్వుతా అంటే అబ్బా ఇక మనకు గడ్డ రెండు గుర్తుపెట్టారా పక్కకున్న వాళ్ళు అందరూ గుర్తుపట్టి బయటకు వస్తానుగా బయటకు వచ్చినప్పుడు నువ్వు ఆ పిల్లగానే బాగా నా అందరు అవునా నన్ను కూడా ఎమ్మడి టక్కున బయటకు వచ్చి ఎమ్మడి రూమ్కి వచ్చేసిన కానీ మస్తు అనిపించింది. తర్వాత 2 రోజు నాకు 6 రోజు నాకు ఏం మెసేజ్ రాలే కానీ 2 రోజుల తర్వాత అన్న స్క్రీన్ షాట్లు కొట్టుకొని సినిమా స్క్రీన్ షాట్లు కొట్టుకొని మా విలేజ్ ఫ్రెండ్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరు నాకు పెడతాంటే మస్తు అనిపించింది అన్న, హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి అన్న. ఇప్పుడు ఉన్నాయి ప్రాజెక్టులు, ముందు 4 ప్రాజెక్టులు ఉన్నాయి. ఏమిటి స్వయంభూ ఒకటి స్వయంభూ ఉన్నదన్న, ఇంకోటి వచ్చేసి నరేష్ అగస్త్య అన్నతో ఒకటి విలన్ రైట్ హ్యాండ్ క్యారెక్టర్ వేసిన. ఓకే, విలన్ కి రైట్ హ్యాండ్ క్యారెక్టర్ వచ్చింది, మంచి క్యారెక్టర్ అనేది. అంటే కొంచెం సీరియస్ అయినా అంత కామెడీ అది. అన్నకు విలన్కే పంచులు దగ్గరెట్టేసాడు, మంచి క్యారెక్టర్ అన్న. అది బయటకు వస్తుంది అన్న. అది ఇంకోటి స్వయంభూ. ఇక స్వయంభూ బయటకు వస్తే ఇక చరిత్రలు మారిపోతాయి అనుకో. బట్ ఈ పర్సనాలిటీ గురించి ఎప్పుడైనా చిన్నప్పుడు కొంచెం బాధ ఉంటుంది స్టార్టింగ్ లో. ఇప్పుడు ఇది అడ్వాంటేజ్ నిజం చెప్పాలంటే. ఇలా ఒక యూనిక్ గా కనిపించడం అనేది సినిమా డైరెక్టర్లు అందరూ గుర్తించి క్యారెక్టర్ ఇస్తారు. ఇప్పుడు తెలుసు కదా లోకేష్ కనకరాజ్ గారి ఆయన ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడు అసలు, సూపర్. అంటే మంచి మంచి రోల్స్ పడుతున్నాయి, అవునవును, చాలా బాగున్నాయి. ఇప్పుడు అలాంటి రోల్స్ కి నేను కూడా రేపు పొద్దున్న తీసుకుంటారు. ఈవెన్ జబర్దస్త్ వాళ్ళు కూడా చూసినట్టు నేను పిక్ చేసుకోవడానికి యూనిక్ గా ఉన్నాడు ఈ అబ్బాయి, అందరిలా కాదు అని చెప్పి తీసుకున్నారు. నరేష్ కూడా బాగా సక్సెస్ అయ్యాడు. నరేష్ సూపర్ యాక్టర్. సో ఈ పర్సనాలిటీ ఇప్పుడు చాలా ప్లస్. బట్ ఒకప్పుడు బాధపడిన సందర్భం ఉంటది కదా స్టార్టింగ్ లో, అందరూ హైట్ ఉన్నారు అమ్మాయిలు ఇలా అలా ఉంటది కొంచెం. అంటే ఉండేది, అంటే నాకు అలవాటు అయిపోయింది. ఏంది నేను పెరగనని నాకు ఎప్పుడు తెలిసిపోయింది అంటే 10th క్లాసులో తెలిసిపోయింది. నాకు 10th క్లాసులో అర్థమైపోయింది నేను పెరగను కావచ్చు అని అర్థమైపోయింది అప్పుడే. ఇక నాకు అప్పటికంటే అలవాటు అయిపోయి ఉంది, కామన్గా తీసుకుని. ఇప్పుడు నాకు పెద్ద రిజిస్టర్ ఆడుకోవడానికి నీరబోయ్ అనిపించేది అంతే తప్ప నాకు అంత పెద్ద ఊహలు ఏం లేవు. కానీ ఇంకోటి ఏంటంటే అన్న, నాకు బాధాకరం విషయం ఏంటంటే గట్లనే ఒక సినిమా మిస్ అయిపోతే కానీ అయ్యో ఇది సినిమా మనకు పడితే బాగుండు అనే ఆలోచన ఒకటి ఉంటుంది కదా, అది చాలా బాగా అనిపించింది. పడాల్సింది ఒక సినిమా కానీ అది మిస్ అయిపోయింది. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు నార్మల్ గానే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే అదో ఏం సెట్ అవుతాడులే, సెట్ అయితే చాలు, ఇటు సెటిల్ అయితే చాలు, ఒక భయం ఉంటది. అట్ ద సేమ్ టైం మనల్ని చులకనగా ఒక్కొక్క మాటలు అంటూ ఉంటారు. ఫేస్ చేసా ఎవడన్నా? ఇప్పుడు కూడా చేస్తాను, ఇప్పుడు కూడా అంటున్నారన్న. పర్లేదు అంటే అంటారు, కానీ వాళ్ళకి తెలియదు కదా సినిమా అంటే ఎప్పుడు ఏ స్టార్ ఇట్లా అయిపోతాం. నేను చేసినవి నాకు గ్రోత్ ఉన్నది కాబట్టి అరే సినిమా రిలీజ్ అవుతానే చూడు, మనకి సినిమా ఎట్టితో మనకు మారిపోతుంది, ఈ కష్టాలని చిన్న కష్టాలని పోతాయిలే అనే దీనిలో నాకున్నది నమ్మకం. కానీ వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు ఊరికి ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే చెప్తాడు, వాడికి ఏమున్నది, వానికి ఇంకా ఇట్లా వాడు మళ్ళీ అదే అని అనుకుంటా అంటారు. కానీ పట్టించుకోద్దు, ఇక వాళ్ళ బాధ వాళ్ళదే లే పాపం. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇది స్టార్డమ్ గురించి మాట్లాడుతుంటే నేను బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమోలో చూసా. తర్వాత అప్పుడు తెలియలేదు, తర్వాత అది నువ్వే అని తెలిసింది. ఏంటి అప్పుడు నాగార్జున గారితో సీక్వెన్స్ అంటే ఏంటి, అప్పుడు అంచనాలు ఏంటి, అసలు ఎలాగా బిగ్ బాస్ యాడ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అన్న? యాక్చువల్లీ అది చాలా నాకే షాకింగ్ అన్న. అసలు నాకు గెటప్ సీన్ అన్న ఇట్లా ఫోన్ చేసారు. నేను సడన్గా ఖాళీగానే ఉన్నా, గెటప్ సీన్ అన్న ఫోన్ చేసి అరే ఇట్లా ఒకటి ఉన్నదిరా ఆడిషన్ రా అని మెసేజ్ పెట్టి లొకేషన్ పెట్టిళ్ళు. పోయినా డైరెక్ట్ పోగానే ఆడ సినిమా సెట్లకి తీసుకపోయి సెట్లో చూపెట్టింది లొకేషన్. ఆడెవరు అంటే ప్రశాంత్ వర్మ సార్ ఉన్నాడు. ప్రశాంత్ వర్మ సారే డైరెక్టర్ గారు బిగ్ బాస్. ఆయన ఇట్లా కూర్చున్నారు, ఈడే పల్ల సదా అని గిడప్ సీన్ అని చెప్పి అప్పుడు హనుమాన్ సీన్ సెట్లేనే అది ఆ షూటింగ్ జరిగేది. హనుమాన్ సీన్ చెప్దామని లేదనుకున్నా, హనుమాన్ సినిమా షూటింగ్ సెట్లేనే అనమాట. నన్ను డైరెక్ట్ పిలిపించేళ్ళు, చూసిండు కిందికి పై చూసిండు, అరే వీడు బాగున్నాడే అని అన్నాడు. నువ్వు వచ్చిన ఆడిషన్ ఇస్తావారా అంటే ఇస్తా సార్ అని చెప్పేసి వాళ్ళ ఏడిని తీసుకొని పోయి తమ్ముడు ఇట్లా మంచి డ్యాన్స్ వచ్చా నీకు అన్న, నాకు డ్యాన్స్ వచ్చన్న మస్తు వేసిన అంటే ఒకసారి ఈ తమ్ముడు అన్నాడు, ఇట్లా కట్టుకొని ఏదో కట్టుకొని గిటప్ సీన్ అన్న ఇది కట్టుకోరా అని చెప్పిండు. గిటప్ సీన్ ఇట్లా కట్టిండు, కట్టి ఇట్లా షర్ట్ అని మాస్ ఇట్లా లెక్క 1-2-3 స్టెప్పులు గట్టిగా వేసిందన్న బిగ్ బాస్. అరే ఆడే డైలాగ్ చెప్పిస్తలేరు, ఏంది నాకు డ్యాన్స్ చెప్పిస్తా లేదని మంచి స్పెషల్ క్యారెక్టర్ వచ్చా నేను అనుకున్నా. ఇది హనుమాన్ సినిమాలో లేరు అనుకున్నా. కట్ చేస్తా అన్నారు కదా, నువ్వు రేపు ఆఫీస్కి రారా అని చెప్పింది సార్. ఇట్లా సరే సార్ ఓకేనా సార్, నాకు డౌట్ వచ్చింది అన్న. ఓకే నువ్వు ఓకే రా, సెట్ అయిపోయినావు, నువ్వు పోవాలంటే నేను మన మణికొండ ఆఫీస్కి పోయినా, నేను సార్ ప్రశాంత్ వర్మ సార్ ఆఫీస్కి పోయినా. అక్కడ తెలిసింది అది సినిమా కాదు బిగ్ బాస్ యాడే అని.
యాడ్ అయినా కూడా పర్లేదులే, మనకు అప్పుడు కొత్త ఆపర్చునిటీ కదా, ఎవరైతే మనకు యాడ్ అయితే మనకు అవుపడాలి, మనం బయటకు పడాలి అనే ఆలోచన మీదనే ఉండేది అప్పుడు. సరే మరి ఎవరన్నా అంటే నా ముందే అందరికి పేమెంట్ రాస్తాడా, ఊరేమో నా పేమెంట్ లేదు రాస్తారు, నాకు డౌట్ వచ్చింది. అట్లా నేను అంతకుముందుకు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు యాడ్. ఒకటి నేను బజాజ్ ఎలక్ట్రానిక్ యాడ్ చేసిన. కాంబినేషన్ అన్న ఉంటాడు, అన్న పేరు నాకు అంత ఐడియా లేదు కానీ బజాజ్ ఎలక్ట్రానిక్ యాడ్ చేసిన. ఇంకొక చిన్న యాడ్ కూడా చేసిన. ఎవరిది మన పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ శివకాంతకురి అన్న ఉంటాడు హీరో, అన్నతో ఒక యాడ్ చేసిన. నేను యాడ్లు బాగా చేసేది అప్పుడు, యాడ్లు పాడేది. ఇది కూడా యాడ్ అయ్యారా అనుకున్నా. ఇది యాడ్ ఎవరితో, నాగార్జున సార్తో. ఏంటి బిగ్ బాస్ 5 ప్రోమో అంటే పెద్దది. అప్పుడు బిగ్ బాస్ మీద ఎక్స్పెక్టేషన్స్ గింతంత ఏదైనా లీడ్ వచ్చినా కూడా మొత్తం వైరల్ చేసేది ఒక్కొక్కరు. ఇక నేను అనుకున్నది నేను డైరెక్ట్ నాగార్జున సార్తోనే చేస్తాను అంటే నేను ఇంత పెద్ద వైరల్ అవుతా చూసుకోయ్యా, నెక్స్ట్ మనమే సెలబ్రిటీ అని ఇదిలో ఉన్నా. నేను స్టార్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ప్రశాంత్ వర్మ సారు, హనుమాన్ సినిమా డైరెక్టరు, మంచిగా కామెడీ, ఇవన్నీ వేస్ట్గా ఇది పెద్ద బెస్ట్ మన లైఫ్లో అని అనుకున్నా. నేను కామన్గా ఎవరు అనుకుంటారు కానీ అనుకున్నా. ఇక చేసిళ్ళు నన్ను ఒక 4 గెటప్లు లుక్ టెస్ట్లు చేసిళ్ళు. 4 చేసిళ్ళు. 4గిట్లో నా ఒరిజినల్ ప్లేసే. ఒక విగ్ పెట్టుడు కానీ గెటప్ వేసుడు కానీ అన్నీ నా ఒరిజినల్ ప్లేసే. ఇక చూసుకో కూర్చోపాడు కానీ లాస్ట్కి నాకు ఈ పిక్స్ అంటే నాగార్జున సార్ అంటే పంపించడం మరి సంథింగ్ వల్ల ఉంటుంది కదా టీం వర్క్. ఇది బాగాలేదు, ఇంకోటి చేద్దామని అంటే మీసాలు గీకేసిన. అప్పుడు ఫస్ట్ టైం నేను ఎప్పుడు మీసాలు గీకలేదు. నేను మీసాలు గీకేసి మొత్తం గడ్డం అంతా అయిపోయింది. తీసుకొని నిలబెట్టి ఒకటి వైట్ పెయింట్ అనేది వేసేది. సార్ ఏం సార్ వైట్ పెయింట్, ఇదేనా రాడు వైట్ పెయింట్ అది కలర్ వేసేది అంతా. అరే నన్ను ఎవరు గుర్తుపడతారు, గుర్తుపట్టరు కదా అన్న వైట్ పెయింట్. బాగా అనిపించింది చాలా. సరేలే వైట్ పెయింట్ అయినా కూడా సెర్చ్ చేస్తారుగా, వాడు ఒకడు ఉంటాడు, వాడు నాగార్జున సార్ చేసిన అట్లా కూడా ఓప్స్ వచ్చింది అనమాట. పోయినా సెటిల్ పోయినాం, గెటప్ చేసుకున్నా. నాగార్జున సార్ వచ్చిందా అంటే నాకు జిందగీలో నాకు అసిస్టెంట్లే లేరు అసలు. నాకు ఇంతవరకు ఎప్పుడు లేరు అసిస్టెంట్లు. దానికి నా విగ్గుకు నా డ్రెస్సుకు ఆ షూట్ 8 మంది అసిస్టెంట్లు అన్న. 8 మంది ఎట్లా తెలుసు, ఒక పెద్ద యాక్టర్కి ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకున్నాను ఆ రోజు. నాగార్జున సార్తో కాంబినేషన్ కదా. 8 మంది అసిస్టెంట్లు, క్యారవాన్ అన్న. క్యారవాన్ డోర్ కాడికి పోకపోయేది లేదా జబర్దస్త్ చేసినప్పుడు అలా దాని క్యారవాన్లో పోవాలంటే ఏదో మూమాటం ఏమైనా అనుకుంటారు కదా అని దాన్ని దాన్ని పోకపోయేది. అసలు ఉంటుంది మనకు సపరేట్ క్యారవాన్ పెట్టే జిల్లాలో. ఎవ్వ క్యారవాన్ అరే సదాల క్యారవాన్ లోడ్ పోతే ఏసీ మంచి హ్యాపీగా ఉన్నా. ఇట్లా కూర్చున్న మన షాట్ వచ్చినప్పుడు వచ్చిళ్ళు అలా ఏడీ ఉంటారు కదా సార్లు, ఏ సార్ చుంద్రా అంటే ఏ నాగేశ్వర సారా అంటే అవును ఇంతవరకు ఎప్పుడు. ఒకప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియో ఉంది కానీ దాంట్లో పోవడానికి ఎంత బతిలాడినాం వాడి కాలేలో పోయి. అదే సెట్లో వాడినే ఓనరు వాళ్ళదంటేనే ఆయన కాంబినేషన్ చేస్తానంటే మస్తు అనిపించింది నాకు. అదంతా తిరుగుతుంది ఇక్కడ. అరే ఈ సెట్లు అంతా తిరిగిన గారా నేను, నన్ను ఎవరైనా పట్టించుకున్నారా అనిపించింది ఆ మనసుకు. సార్ ఇట్లా కూర్చున్నాడు, అందరూ సెట్ల నాకు భయం అవుతాను సార్ చూసిన. సార్ ఇట్లా అవ్వడంగానే మా కొత్తగా ఇక చిన్నప్పుడు సినిమాలు అన్నీ ఇట్లా అవపడుతున్నాయి సార్ చూడగానే. ఏమున్నారా హీరో లెక్క తెల్లవాడు సార్ అనుకొని అనుకున్నాం. ఏరా ఎట్లున్నవారు అన్నాడు. బాగా నవ్విండు సార్. ఇలా కాలు మీద కాలు వేసుకొని బాగా నవ్వుడు. ఏ బాగున్నాడు రేగుడు అన్నాడు. సారు కాంబినేషన్లో ఒక 2 సీన్స్ తీసి ఇట్లా వచ్చి కాలుతాడు అనమాట. ప్రోమో చూడండి, చూసి ఆ ప్రోమోలో కాలుతాడు. ఒక అర్ధగంట 1/2 అవర్ సారు చేసి వెళ్ళిపోయాడు ఎమ్మటే. ఇక సాయంత్రం దాకా అన్ని సెట్లు మనయ్య. మనమే ఎగురుడు వైరల్. ఎప్పుడు నేను నేను వెయిటింగ్ బిగ్ బాస్ ప్రోమో ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్ అనమాట. ఎట్లా వచ్చింది ప్రోమో మాత్రం అదిరిపోయిందన్న, అదిరిపోయింది. మొత్తం 14 లక్షలు నేను చూసిన 2 అవర్స్లో 14 లక్షలు వెళ్ళిపోయింది. అందరికి పంపించిన అది నేనే అని చెప్పి పంపించాను. ఇది నువ్వేనారా అది నువ్వేనా అంటే అరే లేలేరా అని చెప్పుకోవాలి చచ్చింది. కానీ అప్పుడు అంత గుర్తింపు రాలే. అయ్యో అనిపించింది. అది రియల్ ప్లేస్ అయితే అది నాకు మంచి ప్లేస్. బిగ్ బాస్ 9కి సీజన్ 9కి కామన్ మ్యాన్ ఎంట్రీ అని అందరూ ఎవరు కావాలి రావచ్చు అని అన్నారు. ఒక వీడియో చేశారా? చేద్దాం అనుకున్నా కానీ అన్న ఇక మళ్ళీ మనం అంత ఉంటుందా రెస్పాన్స్ ఉంటుందా లేదా కూడా కొద్దిగా టెన్షన్ అయింది. వీడియోలోనే చెప్పాల్సింది సార్తో నేను సీజన్ 5 ప్రోమో చేశాను బిగ్ బాస్ సీజన్ 5 కానీ చేద్దాం అనుకున్నా కానీ మనకి రెస్పాన్స్ ఇస్తారా లేదా డౌట్ వచ్చే లైక్ అందరినీ తీసుకుంటున్నారు కదా.
అదే నేను ఒకసారి ట్రై చేస్తాను ఈసారి తప్పనిసరి. అట్లీస్ట్ ఒకసారి నాగార్జున సార్ని కలవడానికి ట్రై చేయొచ్చు కదా, ట్రై చేయాల్సింది కదా అట్లీస్ట్. లేదంటే ఎవరొకరిని ప్రశాంత్ వర్మ గారినో లేదంటే అన్నపూర్ణ స్టూడియోస్లో ఎవరో ఒకరిని కలిసి ఇలా నేను అప్పుడు చేశాను. మొన్న రీసెంట్గా ప్రశాంత్ వర్మ సార్ని కూడా కలిసిందన్న ఒక షూట్ ఉన్నప్పుడు సార్ ఇదో మహంకాళి సినిమా షూటింగ్ జరుగుతుంది. సార్ని కాదు అప్పుడు చాలా రోజుల తర్వాత సార్ని చూసి దాన్ని వెళ్దాం అనిపోయినా గుర్తుపడతాడో లేదో అనే ఇదిలే కూడా ఉంటాం. సార్ ఇప్పుడు హనుమాన్ సినిమా అన్ని ఉన్నాయి చేసేలుగా, గుర్తుపడతాడో లేదో అనుకొని దూరం నుంచేలే సార్ అని అనగానే హే రా బాబు అన్నాడు. అమ్మ సార్ గుర్తుపట్టింది, సార్ గుర్తుపట్టిలా సార్ అన్నాడు. గుర్తుపడే బలవాడే బాగున్నా ఏం చేస్తున్నట్టే ఇట్లా సార్ సినిమా చేస్తున్నాను సార్, ఇప్పుడు సినిమాలు చేస్తున్నా మంచిగా పడుతున్నాయి సినిమాలు అన్నాడు. మంచిగా పడుతున్నాయి సార్ ఇట్లా పలాని చూసా అంటే అన్నీ చెప్పినట్టే హ్యాపీ అబ్బా చాలా గ్రేట్ అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి మనం బయటకు వచ్చి ఎక్కువ ఊరికి ఇట్లా అనుకుంటూ వదిలేవు అంటే సార్ వెళ్ళాలి. మనం అక్కడ అడగొద్దన్న, మనం ఏమైనా ఆఫీస్ పోయి ఆడిషన్ ఇస్తేనే బెటర్. ఆఫీస్కి అనుకోని డైరెక్ట్ పోయి అట్లా సెటిల్ ఆడినాం అనుకో, మన సీమ షూటింగ్ వచ్చిన వాడికి పోయి గుర్తుపడడే గిరాట, గుర్తుపడతాడు లేరా డౌట్ కూడా వచ్చింది, గుర్తుపడతాడా అనుకున్నా. కానీ హే భలేవాడి రాబ్బా అన్నాడు. సార్ బాగున్నారా సార్, గుర్తుపట్టలేదా సార్, నా పేరు సార్ నాకు గుర్తులేదా, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు సార్. భలే హ్యాపీ అనిపించిందని ప్రశాంత్ వర్మ సార్. ఇప్పుడు ఈ జబర్దస్త్ గురించి కొంతమంది బయటకు వచ్చి ప్రొడక్షన్ ఫుడ్ బాగోదని చెప్పిన నెగిటివ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు తీయడం. కానీ జబర్దస్త్లో ఏమన్నా కొంచెం బ్యాడ్గా చూడడం ఇలాంటివి ఏమన్నా ఉండేవా, నెగిటివిటీ ఏమన్నా ఉందా కొంచెం అన్నా? ప్రతి మనిషికి అట్లా జరగాలని ఏముండదు, మేబీ జరిగిన వాళ్ళు చెప్పిల్లు కావచ్చు, మనకైతే జరగలేదు. ఉన్నప్పుడైతే బాగానే ఉంది, నాకైతే పర్లేదు. మనం అంతా మనం పట్టించుకోం ఫుడ్ కోసం మొత్తమా, ఏదో మన అవకాశం. ఇప్పుడు రోజా గారు నాగబాబు గారు ఉన్నారా అప్పుడు నేను చేసినప్పుడు వాళ్ళిద్దరేనా? వాళ్ళిద్దరు ఉన్నప్పుడు సీక్వెన్స్ ఎలా నడుస్తుంది అంటే మీరు లైవ్ లో చేస్తున్నప్పుడే వాళ్ళు నవ్వుతారా, లేదు వాళ్ళు నవ్విన తర్వాత యాడ్ చేసుకుంటారా వాళ్ళ కొన్ని ఎమోషన్స్ అవి? లైవ్లే బాగానే చేస్తారన్న స్కిట్లు, ఒక ½ ఉంటుంది అన్న. ఇట్లా కట్ చేసుకుంటే స్కిట్ పండదు కదా అన్న, కట్ చేసుకుంటేనే అంటే కామెడీ చేసుకుంటే నవ్వుతుంటారు, ప్రతి పంచికి ఎంజాయ్ చేస్తూ అంటారు, ఎంజాయ్ చేసినే పడతా ఉంటాయి కట్లు అట్లా. కానీ ఎక్కువ ఎంజాయ్ చేసేటి టీమ్ లీడర్ అన్న ఉన్నాయి ఆది అన్న ఇట్లా సుధీర్ అన్న వాళ్ళ ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తా ఉంటారు. వాళ్ళ దాంట్లో ట్రై చేయలేదా? ట్రై చేసా, అడిగిన అన్నను అదే అందరిని అడిగిన. కానీ దాంట్లో ఏముందంటే లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి, మినిమం లిమిటెడ్ ఉంటాయి. సదా లిమిటెడే ఉన్నాయిరా, మరి ఏదన్నా పెడదామంటే స్కోప్ లేదురా, ఇరికించుకొని పెట్టాలంటే లాగ్ అయిపోతుందిరా, మళ్ళీ ఇదంతే ఎందుకు ఎడిటర్గా పోవడం ఎందుకు కాదని ఆలోచన ఉన్న స్కిట్లను కాపాడుకుంటే బెటర్ అనిపించేది. ఆయన ఇప్పుడు దాన్ని ట్రై చేస్తే మళ్ళీ ఈ అన్న ఇట్లా మన రాకేష్ అన్న కానీ కార్తీక్ అన్న కానీ ఏమన్నా సంథింగ్ ఎందుకు వచ్చిన బాధ ఉన్న దాంట్లో మంచిగా ఉన్నప్పుడు మనకు రెగ్యులర్గా ఇవ్వకపోయినా కూడా క్యారెక్టర్ ఉన్నప్పుడు ఇచ్చేది, మనం మంచిగా చెప్పేది, త్రో అవుట్గా చేసుకునేది, బయటపడేది అంతే. ఇప్పుడు సుడిగాలి సుధీర్ రేంజ్ తెలిసిందే కదా అన్న, వీళ్ళు ఎవరన్నా బయట చూస్తే అన్ని గుర్తుపెట్టి ఎలా ఉన్నావు తమ్ముడు అని మాట్లాడతారా అన్న? ఇప్పుడు కామన్ మాట్లాడతారు సదా, అరే బాగున్నా, ఎందుకంటే వాళ్ళతో జర్నీ చేసినా కదా, ఆన్ స్క్రీన్లో పార్క్ చేయకపోయినా కూడా బయట జనరల్గా మాట్లాడుకుంటాం కదా అన్న పలాని సదా సార్ చెప్పరా బాగా ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే అన్న ఇప్పుడు అది బంద్ చేసి మొన్న సినిమాలే చేస్తున్నాను అన్నీ మొత్తం టీవీ షోలే బంద్ చేసిన అన్న, మొత్తం బంద్ చేసిన. మళ్ళీ నాకు అన్నపూర్ణలా మొన్ననే అయిపోయింది నాగపంచమి సీరియల్ చేసిన. అప్పుడు ఏమైందంటే సీరియల్ చేసినప్పుడు గమ్మత్తు ముచ్చలు ఉంటుంది అన్న, సీరియల్ చేసినప్పుడు మనమే అవపడతాం, మొత్తం క్లోజ్ మొత్తం మనమే ఉంటాం అన్నప్పుడు అప్పుడు మా నాన్న ఇట్లా అని చెప్పుకున్నది, ఇప్పుడు మా కొడుకు మాట్లాడతాను చూసుకో, ఇప్పుడు జబర్దస్త్ చిన్నగా వచ్చిపోయేది కదా, ఇప్పుడు సీరియల్ మొత్తం వాడే ఉన్నాడు చూసుకో అనేది అనమాట. మస్తు ఎంజాయ్ చేసే సీరియల్, నాగపంచమి సీరియల్ చేసిన నేను, నాకు అది బాగా గుర్తింపు వచ్చింది, బాగా డబ్బులు కూడా ఇచ్చింది. ఏంటి సీరియల్లో ఏంటి క్యారెక్టర్? నాగపంచమి ఒక మాంత్రికుడికి అసిస్టెంట్ క్యారెక్టర్ వేసిన, ఫుల్ ఫన్ అన్న. హీరోయిన్ టార్చర్ పెట్టేది, అందరు తిట్టుడే, పిల్లగా గట్ల తిడతావా ఇంటికి పోతావు కామన్. కామెడీ రోల్స్ చేయడం బానే ఉందా, లేదా ఇంకేమన్నా నెగిటివ్ రోల్స్ చేయాలి, నవ్వాలి ఇది అవ్వాలి వచ్చిన చేసుకుంటూ పోతే చాలా ఆశలు వచ్చినా చేసుకుంటూ పోతే హ్యాపీ. ఇప్పుడు వచ్చినాయి మొన్న స్వయంబులు అయితే అన్న అన్నీ ఒక పెద్ద ఇదే ఉందన్న, పెద్ద 9 నెలలు చేసిన. 9 నెలలు చేసిన అంటే ఎన్ని రోజులు షూట్ అయ్యండి? ఇక 9 నెలలు అంటే ఇక మ్యాక్సిమం నెలకు 10 రోజులు 15 రోజులు అట్లా చేసుకోవాలి. 40-50 రోజులు చేసిన నేను. పెద్ద హీరోలను ఎవరినన్నా కలిసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ సినిమాల్లో చిన్న రోల్ కానీ? పెద్ద హీరోలు అంటే ప్రభాస్ గారిది చేసిన.
ప్రభాస్ గారిది ఏంటి? అసలు బేసిక్ ఆ సినిమాకు ఎట్లా అంటే ప్రభాస్ సార్ చూద్దామనే పోయినా అసలు షూటింగ్. నాకు కాల్ వచ్చింది, ఇది వైజయంతి ప్రొడక్షన్ చెల్లి ఎప్పుడో కలికి అన్న ఎప్పుడో పోయిన ఆడిషన్కు. అసలు ఫోన్ వస్తుంది కూడా మనకు తెలియదు, కామన్గా పోతాం కదా జనరల్ ఆడిషన్స్కి, అట్లనే వెళ్ళిపోయినా. కానీ నాకు ఫోన్ వచ్చింది, అరే డిఫరెంట్గా ఉంటాం కావచ్చు, తీసుకుంటారు కావచ్చు అని అనుకొని వాళ్ళు కూడా చెప్పిళ్ళు. ముందే నీకు డైలాగులు ఎట్లా ఏం లేవు, జస్ట్ రియాక్షన్ షాట్లు. అంటే అసలు ఫస్ట్ ప్రభాస్ సార్ చూద్దామనే మాకు అదృష్టం, నేను చేస్తా అని చెప్పి ఒప్పుకున్నాను. కల్కిలో ఏ పోర్షన్? శంబాలలో అన్న దాంట్లోనే ఇది చిన్నగా అట్లా వచ్చిపోతా ఎవరు గుర్తు కూడా పట్టరు. కానీ నాకు హైలైట్ అయింది తెలుసా అన్న దాంట్లో షూటింగ్లో. అన్ని సినిమాలు వేసినా కానీ నార్మల్ ప్రొడక్షనే, అడిగి పోగానే విఏపీ ప్రొడక్షన్స్ ఉంటాయి అన్న. ఫుడ్ విషయంలో అందరు చెప్తా అంటే ఏదో అనుకున్నా, నేనే పోయినా కదా, మంచిగా ఉంటుంది అన్న ప్రొడక్షన్ అయితే. హైలైట్ ఇష్టం ఏం తెలుసా అన్న, నేను షెట్ల కింద ఆడ మనకు క్యారవాన్ ఇయర్గా పెద్ద సినిమాకి వాళ్ళు కూడా దిక్కుతాడు అనుకోలేదు. షెట్ల కింద కూర్చొని ఇట్లా టైం పాస్గా రీల్స్ చూస్తాను. రీల్స్ చూస్తా అంటే హైలైట్ ఏంటంటే ఆ లేడీ మేడం వచ్చింది, గెటప్ చేసుకున్నాం. లేడీ మేడం వచ్చి, సార్ ఏంటి మీరు ఇక్కడ కూర్చున్నారు, మీకు క్యారవాన్ ఏంటి ప్రభాస్ సినిమా సార్ క్యారవాన్ నేను చూసుకోలేదు. 3 పేర్లు రాసి ఉన్నది, సదా అని 3 పేర్లు వచ్చాయి. అరే మనకు క్యారవాన్ ఇచ్చింది బాబు, నేను నమ్మలేక పేరు రాసిళ్ళు. వైజయంతి ప్రొడక్షన్ సదానందం అని పేరు రాసిళ్ళు. ఇంకో పెద్ద విలన్ ఉంటాడు, అన్నకు నాకు ఇద్దరికి ఇచ్చిళ్ళు. ఎవరు నమ్మరని దాని ఫోటో తీసుకున్నా, ఉంది చూపెడతా చేరేతా. ఫోటో తీసుకున్నా, ఫోటో తీసుకున్న వీడియో కూడా తీసుకున్నా. ఎవరు నమ్మరు సార్ ప్రభాస్ సార్కి మన క్యారవాన్ ఎవరు నమ్మరు. కానీ అలా గొప్పతనం ఏంటంటే ఈ మన కాస్ట్యూమ్ వేసుకుంటాం కానీ, ఈ గెటప్ వేసుకుంటాం కానీ ఏడా ట్యాన్ అయిపోతుందో అని మనకు క్యారవాన్లు ఇచ్చింది అనమాట. కానీ మాకు దాని లోపలి సెట్లు ఆ రోజు ఏమైందంటే 4th డే రామ్ గోపాల్ వర్మ సార్ కూడా చేసిండు మా అంటే దాంట్లో. ఆ సార్గా ఈసారి కాంబినేషన్స్ వాళ్ళ కాంబినేషన్లో అక్కడ ఉండేది. అంటే నేను కాదు, వాళ్ళు చేస్తా అంటే మేము అక్కడక్కడ నిలబడ్డాం అంతే, కంపెనీ ఆర్టిస్ట్ లెక్క ఆ టైం లెక్క. కానీ భలే అనిపించింది వాళ్ళిద్దరు కాంబినేషన్ చూస్తా అంటే, భలే కాంబినేషన్ రా అనుకున్నాం. చూస్తాను ప్రభాస్ సార్ని ఇట్లనే చూస్తాను. మాకు లక్ ఏంటంటే ఆ రోజు సార్ బర్త్డే, ఆ సెట్లోనే బర్త్డే చేసిండు. మాకు ఇంకో 1 అవర్లోనే మాకు మొత్తం సెట్లు మొత్తం ఆర్టిస్టులు 50 మందో 200 మంది ఉంటాం, మన చాలా మంది ఉన్నాం. అందరికీ పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ డబ్బు ఇచ్చిళ్ళు. ఆ తినుకుంటా సార్ బర్త్డే హ్యాపీ బర్త్డే సార్ పోతాం. ఫోటో కదన్న, బౌన్సర్లు కథ మేడంలు వాళ్ళ పర్సనల్స్ వాళ్ళందరూ వచ్చిళ్ళు కదా, బాంబులు బ్లాస్ట్ ఇట్లా పైకి చూసుకుంటా హ్యాపీ బర్త్డే సార్ అనుకుంటా తినుకుంటా ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళకి దగ్గర కూడా పోలిస్తారా చార్లు. కానీ భలే అనిపించింది ప్రభాస్ అని చూస్తే. ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్ అవ్వడు, మేము సెట్లో ఉండడం మాకు బాగా అనిపించింది అన్న. కొన్ని రోజుల్లో ఐ మీన్ ఇప్పుడు ఎలాగో ఇంకో 4 సినిమాలు రెడీగా ఉన్నాయి అంటున్నావు, బయటకు వచ్చి నాకు మంచి ఇన్ని రోజులు నిఖిల్ అన్నతో వర్క్ చేసిన కదా, నిఖిల్ సార్ అన్న మన స్వయంబుల అన్న కూడా మంచి వెరీ గుడ్ కుట్టాలి మనం అది మళ్ళీ ఓకే బాయ్ సూపర్ బాయ్ అని కూడా భలే మాట్లాడతాడు నిఖిల్ అన్న కూడా. మంచి పోస్ట్, వెరీ గుడ్, చూస్తున్నా బాగా చేస్తున్నావు అని నాకు బర్త్డే విషయం నేను ఎప్పుడు అడగలేదు. ఆ సెట్లోనే నా బర్త్డే అయింది అనమాట. అంటే నేను అన్న అసలు నాకు అట్లా చేయడు కూడా అసలు నా బర్త్డే చేసుకుంటే ఇష్టం ఉండదు, కానీ ఏదో అడుగుదాం లేరా అనిపోయి అన్న అసిస్టెంట్ ఉంటారుగా, అన్న ఇట్లా నా బర్త్డే అంటే అరే పలవాడు అని వచ్చిండు అన్న. హ్యాపీ బర్త్డే సదానందం అని మస్తు వైరల్ అయింది ఆ వీడియో. వైరల్ బాగా అయింది, మంచిగా చెప్పిండు నువ్వు బాగా చేస్తున్నావు చెప్తా బాబా ఇతో. ఓకే ఇదంతా ఓకే, కెరియర్ ఇదంతా బాగానే నడుస్తుంది, అంతా బాగుంది, ఇప్పుడు బాగానే నవ్వుతున్నావు, కామెడీ జోకులు అన్నీ కనిపిస్తున్నాయి. రియల్ లైఫ్లో పెద్ద హీరో అని కొంతమందికి వెళ్ళనని విన్నాం. ఏంటి మ్యారేజ్ సెగ్మెంట్ ఏంటి లైఫ్ లో? రీసెంట్ గా మ్యారేజ్ చేసుకున్నావు ఏంటి? చేజింగ్ అంట కిక్ సినిమాలో రవితేజ గారు చెప్పినట్టు చేజింగ్లు ఏమున్నాయి? చేజింగ్స్ అంటే ఉన్నాయి, వాళ్ళ గొప్పతనంకి చేజింగ్ చేయలేదు ఒకవేళ గుర్తు, కానీ అదేం లేదు. అంటే బేసిక్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, అందరి కామన్ పద్ధతితోనే చేసుకున్నాం అనుకున్నాం. కొన్ని కుదరలేదు. ఇక నాకు షూటింగ్ దగ్గర డేట్లు నేను ఆల్రెడీ ఇచ్చేసిన, ఇక్కడ స్వయంకి ఇచ్చేసిన డేట్లు. ఇంతలోనే ఇది జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్లు, లవ్లు, ఊరికే వరంగల్ పోవుడు. నా సొంత ఊరు వరంగల్ అనమాట, ఆమెది కూడా వరంగలే, నేను మా మరదలే, బట్ కానీ నాకు తెలిసింది అనమాట మరదలు ఇట్లా మా అన్నోళ్ళ కజిన్ వాళ్ళ మరదలని, అట్లా మరదలే అనమాట. చూసిన ఫోటో చూడగానే
అరే బాగానే మన హైట్కి భలే సెట్ అయిపోయిందిరా అనుకున్నా. పెద్ద బొమ్మలట్లేదు, జస్ట్ అట్లా అయిపోయింది. హైట్ బాగానే ఉంది. ఎలా ఇప్పుడు ఎవరు ముందు ప్రపోజ్ చేశారు, ఎలా స్టార్ట్ అయింది అసలు? ఎలా స్టార్ట్ అయిందంటే ఫేస్బుక్లో హాయ్ అని పెట్టినాను నేనే. మా నాన్నకి ఇట్లా పలా సంబంధాలు చూస్తాను, ఇట్లా అన్న బిడ్డ ఉన్నది అని, సారీ ఇది అన్న మా అన్నోళ్ళ మరదలు ఉంది అని అనగా ఇవ్వాలన్నా నాన్న అంటే ఇట్లా సంథింగ్ కజిన్ అని వదిన వాళ్ళ కజిన్ అని చెప్పగానే ఏం పేరు కనుక్కున్నా. ఫస్ట్ మా వదిన పేరు కనుక్కుంటే ఫేస్బుక్ కామన్గా అందరికీ ఉంటుంది కదా, జస్ట్ ఆయన పెట్టిన, రిప్లై లేదు. 2 నెలల తర్వాత రిప్లై వచ్చేది, ఓబామా అయ్యారమ్మ షూటింగ్. నాకు ఏంటంటే ఏదైనా షూటింగ్ చేసుకున్నాగానే ఇంటికి పోవడం అలవాటు, మన విలేజ్కి పోవడం, మంచిగా ఎంజాయ్, జిల్లకి రావడం, మంచిగా ఎంజాయ్ అనమాట. అయ్యా అప్పుడు మెసేజ్ రిప్లై వచ్చింది నాకు, హాయ్ అంటే హాయ్ అన్నది. పలానా నేను తెలుసా నీకంటే నువ్వు నాకు తెలుసా అని చెప్పింది. అవునా అన్న, నేను ఈ వరంగల్కి వచ్చినా అని చెప్పిన. వరంగల్కి వచ్చినా అని చెప్పగానే ఆమె అనుకున్నాగా మా ఇంటికి వచ్చిన అంటే మా విలేజ్ కూడా మనకి రిలేషన్స్ ఉన్నారనమాట. మేమే రిలేషనే కానీ ఇంటి పక్కల రిలేషన్స్ ఉంటారు కదా, అట్లా వస్తావు ఒకసారి అంటే రారాదు ఇంటికి అని చెప్పి నేనే అడిగితే తను సరే వస్తా అని చెప్పింది. వచ్చింది, మన ఊరికి వచ్చింది అనమాట. వరంగానే అట్లా పరిచయం అయింది, బాగుంది, మాట్లాడుకున్నాం, పర్లేదు ముందుకు వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నా. అట్లా 2 months 3 months దాకా ట్రావెల్ అయినాం. ఇక తర్వాత పెళ్లి చేసుకున్న టైంలో ఇక పెద్దోళ్ళు కూడా ఒప్పించినాం, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నాం, మా ఇంట్లో ఒప్పుకున్నాం, అంతా అయిపోయింది. ఇక సంథింగ్ ఏమైందంటే కొంత లేట్ అయిపోతుంది, డిలే అయిపోతుంది. ఓకే ఎందుకు డిలే అవుతుందో నాకు అర్థమైతే లేదు. ఇక్కడ షూటింగ్ ఇది ఒక్కసారి కంప్లీట్ అయింది అనుకో, మళ్ళీ వెనుక వచ్చుడు, మళ్ళీ పెళ్లి పెట్టుకుంటే మన క్యారెక్టర్ మిస్ అయిపోతుంది కదా. ఫిక్స్ అయ్యేలా ఉన్నప్పుడు ఇంకెందుకు మళ్ళీ అంత చెప్తాను నాకే అదే వచ్చింది యాక్చువల్ టిస్ట్ ఉంది అనమాట. ఇక తను బర్త్డే అని తన బర్త్డేకి విష్ చేద్దామని వరంగల్కి వెళ్ళి ఇక్కడే సెలబ్రేషన్ బాగోదు, హైదరాబాద్ తీసుకొస్తాలని నేను ఉన్న గడికి తీసుకొచ్చిన. వరంగల్కి మన హైదరాబాద్ రూమ్కి వచ్చినాక 1 day 2 days అయింది, 3 days అయింది. ఇక పంపిద్దామనే ఆలోచన మీద ఉన్నాం, తను వెళ్ళిపోతా నేను వెళ్ళిపోతామనే ఆలోచన మీద ఉన్నాం. వరంగల్ నుంచి వెళ్ళి తన బర్త్డే ఇక తీసుకొచ్చిన, మన హైదరాబాద్ తీసుకొచ్చిన. హైదరాబాద్ ఎలా తీసుకొచ్చా? అదే కదా బర్త్డే సెలబ్రేట్ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు ఇక ఎమ్మటే సాయంత్రం ఈవినింగ్ తోలేస్తా అనే ఆలోచన మీద ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేలాగే ఉన్నారు, బానే ఉంది. మరి ఈ లోపు ఎందుకు కంగారు? అంటే కంగారు అదే కదా, అక్కడ వచ్చిన బాధ అయిండే. నేను కూడా హ్యాపీగా మెల్లని చేసుకున్నాం, గ్రాండ్గానే చేసుకున్నాం అనుకున్నాం. ఆమె బర్త్డేకు నేను ఒక ఇక్కడ బాగోదు, ఇక్కడ హోటళ్ళల్లో అంత బాగోదు, హైదరాబాద్ తీసుకుపోయి మళ్ళీ తోలుతలే, నేనే కదా చేసుకునేది అని ఆలోచన మీద ఇద్దరం అనుకున్నాం, కామన్గానే అనుకున్నాం. మేము ఆలోచన అయితే కామన్ అనుకొని హైదరాబాద్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేసుకున్నాం, మంచిగా హ్యాపీ ఉన్నాం. కానీ ఆ రోజు పంపిద్దామని దీనిలో అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేసిళ్ళు, తోలుతున్నా అని చెప్పేసి అంతా అయిపోయింది. వర్షాలు వచ్చినాయి మొత్తం, ఇప్పుడు ఈ వర్షాకాలమే బర్త్డే, ఈ వర్షాలు బాగా వచ్చినాయి, ట్రైన్లు ఆఫ్ అయిపోయినాయి, నాకు షూటింగ్ దగ్గర ఉన్నాయి, నాకు పనులు ఎక్కువ అయిపోయినాయి. అరే తోలుదామన్న టైంలో డైలీ కాస్త 1 day 2 days 3 days 4 days అయిపోయినాయి. ఇక అది ఇక్కడ టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక ఇంటికాడ అంతా తెలిసిపోయింది, ఇట్లా సంథింగ్ ఇట్లా వచ్చిల్లట అది ఇది అనగానే నాకు నచ్చలే. ఇక సరే పడ్డాను అని తీసుకుపోయి పెళ్లి చేసుకున్నా. నీ మీద ఏ మార్క రావద్దు, నీ మీద ఎవరు అనొద్దు, ఇట్లా విలేజ్లో ఒక అమ్మాయి మనతో వచ్చిందంటే బయట అనుకుంటారు కదా, తమ్ముడు నీ మీద ఒక్క మార్క రావద్దు, ఏదైతే అదే నేను చేసుకుంటాను. నేను తీసుకుపోయి యాదగిరిగుట్ట గడికి తీసుకుపోయి పెళ్లి చేసుకొని అందరికీ ఫోన్ చేసిన. పెళ్లి చేసినాక 2 days తర్వాత అందరికి ఫోన్ చేసి చెప్పుకో మీ అమ్మలకని చెప్పిలా. ఇక నాకు భయం, అప్పుడు మాకు 2 బామ్మర్దులు ఉన్నారు, వాళ్ళతో ఇది టెన్షన్ అయింది. కానీ మా మామయ్య మా అత్తమ్మ వాళ్ళే ఇష్టపడే చేసుకున్నారు కదా, మనమే ఎంకరేజ్ చేద్దామని వాళ్ళ దగ్గర ఇప్పుడు అంతా ఇప్పుడు అదే అయింది. వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ చేసుకొని మొత్తం సెట్ చేసినాం అక్కడ. అమ్మ నాన్న అందరూ హ్యాపీ, మొత్తం హ్యాపీ. చాలా పెద్ద స్కెచ్ చేసి మొత్తం మీద స్కెచ్ కాదు, అట్లా అయిపోయింది అన్న. అట్లా వర్షాకాలం కూడా ప్లాన్ చేసి అన్ని చేసింది లేదన్న, అట్లా జరిగిపోయింది. ఆ బర్త్డే వచ్చాడు బట్ హ్యాపీయే కదా ఇప్పుడు అయితే అందరూ ఫుల్ హ్యాపీ. అత్త మామ వస్తారు, మేము వాళ్ళ ఇంటికి పోతున్నాం, వాళ్ళు మా ఇంటికి వస్తున్నారు, అంత ఓవరాల్ సెట్. ఇప్పుడు ఓబామా అయ్యోరామా చూసినప్పుడు మీ వైఫ్ని తీసుకెళ్ళావా? తీసుకెళ్ళా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ థియేటర్లో. ఓ ఇక మనకి ఎట్లా ఫీల్, అమ్మాయి చూస్తారా ఎట్లా చూస్తారా, వాళ్ళందరూ వచ్చి పలకరించారు, నీకన్నా బాగుంది అమ్మాయి పర్యటన కొట్టి, నీకన్నా బాగుంది కదా అని చెప్తే అబ్బా అంటాను. లైట్ కామెడీ. నెక్స్ట్ స్వయంభూ సినిమా సెట్లో కూడా తీసుకెళ్ళినా,
అప్పుడు మా మామయ్య నన్ను అంటే ఎట్లుంటది ఈయన ఇట్లున్నాడు మరి ఎట్లా సాగుతాడు అనే ఇది ఉంటుంది కదా, భయం ఉంటుంది. కన్నతండ్రులకి ఎవరికైనా భయం ఉంటుంది. జ్వరం వచ్చింది, ఒకసారి రాండి అని అంటే వచ్చిళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న అందరు వచ్చిళ్ళు. మా అమ్మ నాన్న కూడా రమ్మన్నా. నాకు కూడా భయం అనిపించింది. వాళ్ళిద్దరు వచ్చినాక అమ్మ నాన్న రాకపోతే ఎట్లుంటుందని మా అమ్మ నాన్న కూడా రమ్మన్నా. వచ్చినాక ఆ రోజు షూటింగ్ ఉంది. నేను షూటింగ్ రానని చెప్పిన. మా గోడ విజయ్ అన్న లేదు నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నాడు. అంటే నేను వెళ్ళిపోయాను. అన్న షూటింగ్ ఇక్కడ అన్నపూర్ణలే కదా షూటింగ్ జరిగేది. అన్నపూర్ణలే కాబట్టి దగ్గరనే కాబట్టి మా నాన్నను మా మామయ్యని ఇద్దరు తీసుకుపోయినా. ఇక తీసుకుపోయినాక సెట్లో అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు అదే ఫస్ట్ టైం చూసుడు కదా. ఒకసారి విలేజ్ వాళ్ళు వచ్చి చూసుడు అంటే షూటింగ్ అంటే ఎట్లుంటుంది అంత ఆశ్చర్యపోతాను మొత్తం. ఊరి అమ్మ మల్లుడు ఇదా అని అదృష్టం కొద్దీ ఆ రోజు మంచి సీన్స్ నాకు పడ్డాయి. ఆ రోజు ఆ మానిటర్లో నన్ను చూసుకున్నాడు మా నాన్న కానీ మా మామయ్య కానీ, అరే హ్యాపీ మంచిగా బతుంది మా బిడ్డ అని హోప్స్ అన్నీ వచ్చేసింది అనమాట. నాకు అర్థమైపోతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్. వాళ్ళని చూస్తుంటే ఓకే ఓకే మంచి సెటప్ చేయించిన, మంచి భోజనం చేయించిన. ఇక మళ్ళీ ఆటో బుక్ మంచిగా ఉన్నది పిల్లగాని దగ్గర అనుకున్నారు. ఇక మాకు చిన్న హ్యాపీనెస్ అనిపించింది నాకు కూడా. మా ఇమ్మటే ఆటో బుక్ చేయించి నాన్న మీరు ఇంటికి వెళ్ళని చెప్పి వాళ్ళ ఇద్దరిని ఆటో ఎక్కించి పంపించింది. అక్కడ ఎక్కువ చూపిస్తే నాకు భయం అవుతుంది, ఇంట్రెస్ట్ వాళ్ళ మీద పోతుంది. ఆ రోజు నా అదృష్టమే అన్న నిజం చెప్పాలంటే. ఆ రోజు కూడా ఆ రోజు వాళ్ళు ఇద్దరు వచ్చుడు, నాకు ఆ మంచి సీన్స్ పెరుడు, ఆ పెద్ద పెద్ద కెమెరామెన్లు వాళ్ళందరూ అంటే సెంధిల్ సార్ ఇట్లా వాళ్ళందరూ చెప్పుడు కానీ బాగా అనిపించింది. అది ఒక మ్యారికల్ జరిగింది. ఆయన చెప్పావా సెంథిల్ గారిని చూపించి మనోడు ఈయన ట్రిపులర్ లేదు రాజమౌళి గారితో ట్రావెల్ నేను ఇంటికి వచ్చినాక చెప్పిన వాళ్ళకి అందరికి. ఇంటికి వచ్చినాక ఆ కెమెరా పట్టుకున్న సార్ ఇది చేసిండు అది చేసిండు అందరు ఓ అవునా అవునా అని వాళ్ళు అప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఫోన్లే నా అల్లుడు నా కొడుకు సూపర్ సక్సెస్ అవుతున్నారని ఇద్దరు ఆనందపడి ఉంటారు. అంతే. ఇప్పుడు నెక్స్ట్ సినిమా రిలీజ్ అవుతానే చూడని చెప్పిన. ఏమో మ్యారేజ్ చేసుకున్నా కానీ మారుతుంది అనుకుంటారు భయ్య, కానీ నిజమే మారుతుంది. ఏంటంటే ఖచ్చితంగా ఒక ఇది వస్తుంది అనేది అంటారు. అంటే పెళ్ళి ఎంత లైఫ్ ఎంత అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు కూడా పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యత వచ్చేస్తుంది, బాగానే సెటిల్ అవుతారని చెప్పి అంటూ ఉంటారు. నిజమన్నా ఆ సినిమాతోని నేను ఇప్పుడు 4 సినిమాలు నేను ఒప్పుకున్నా. 4 సినిమాలు రన్నింగ్ అవుతానంటే హ్యాపీ. అది త్రోడు మంచిగా పడుతుంది. అప్పుడంటే గాలి లెక్క తిరిగినాగా. ఇప్పుడు కొన్ని బాధ్యతలు పడగానే సినిమా టు సినిమా మంచి హ్యాపీగా మనం. ఇప్పుడు ఇంతకీ ప్రపోజ్ ఎలా చేసావు? ప్రపోజ్ అది కొంచెం గండికొట్ట రహస్యం. ఏం చెప్పు పర్లేదు, మేము కూడా తెలుసుకుంటాం. ఆమె వాళ్ళ రిలేషన్ ఇంటికి తను ఉంది. నేను మా ఇంటి పక్కనే కదా. మెసేజ్ లేదు, ఛాలెంజ్ చేసుకున్నాం. ఒకసారి రారాది ఇట్లా బయటికి అని అంటే వస్తా అని చెప్పింది. షాప్ ఉంటుంది కదా, షాపులో వెళ్ళే ట్రావెల్లో ఇట్లా సంగతి ఇక సెల్లో ఫోన్లే సగం మాట్లాడుకున్నాం. ఇక బయటకు వచ్చినా తను ఇక ప్రపోజ్ అనేది అయిపోయింది. మన రిలేషన్ దగ్గర తెలిసింది కదా, మన ఇంటికి కూడా వచ్చి స్టార్ట్ చేసింది. ఓకే, ఇక్కడ నుంచి అమ్మాయిలకి ఇలాంటి ఐ లవ్ యూలు ఇవన్నీ కాకుండా ఒకసారి రారాదు ఇలా అంటే మెసేజ్ పెట్టాలన్నమాట. అంటే మన ఇంటికి మనకు రిలేషనే కదా, అప్పుడు ఆమెకు రిలేషనే కదా. నేను కూడా మన ఇంటికి అమ్మ నాన్న ఉన్నారు కదా, ఇట్లా సరదాగా మా ఇంటికి తినవా అన్నం ఇట్లా తినరా అని అంటే ఆమె వచ్చినందుకు చికెన్ ఇట్లా అమ్మాయితో వండిచ్చింది. అప్పుడు తిన్నప్పుడే మాట్లాడుకున్నాం ఈ అమ్మాయిని చేసుకున్నాము అంటే. ఆమె కూడా అనుకున్నది ఓకే ఒప్పిద్దాం మా డాడీతో కూడా చెప్తా అని. ఇంటికి పోయి వాళ్ళ డాడీతో చెప్పింది, వాళ్ళ అన్న నొప్పించింది, వాళ్ళ అమ్మ నొప్పించింది, వాళ్ళ అన్నని అందరిని నొప్పించింది. నేను కూడా ఒప్పించింది అది వరకు ఓకే. కానీ మేము సినిమాల సప్తారని లోపల కూడా భయం ఉంటుంది కదా. ఆమె వచ్చిన ఏంటి అసలు ఇప్పుడు ఏమవుదాం అని ఒక కళ ఉంటుంది కదా, డ్రీమ్ ఉంటుంది. నేను ఇది అవ్వాలి ఎప్పటికైనా, ఎలా అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఏముంది మైండ్లో? మైండ్ బెస్ట్ యాక్టర్ అన్న, మంచి యాక్టర్ కావాలని అదే ఉందండి గట్టిగా. నిజంగా మంచి అంటే ఎలాగా ఇప్పుడు ఎవరినన్నా ఒకరిని ఉదాహరణ చూపించమంటే ఎలాంటి యాక్టర్ అవ్వాలని, ఎలాంటి రిమార్క్ నీ మీద ఎలాంటి ఇంప్రెషన్ రావాలి? నాకు యాక్టర్ అన్న, యాక్టర్ అంటే చిరంజీవి గారు అన్న. చిరంజీవి గారు ఓకే, నాకు చాలా ఇష్టం. అంటే నిజం చెప్పాలంటే నాకు మస్తు ఇష్టం చిరంజీవి గారు అంటే. ఆయన సినిమాలు అంటే అన్ని అంతే బాగా ఇష్టం. నేను కొన్ని సంవత్సరాలు నేను డీపీ పెట్టుకున్నా సార్, ఇప్పుడు కూడా డీపీ మీద చిరంజీవి గారు. ఆయన చూడంగానే ఏదో అది ఇది అది అంతే. కలిసావా ఒకసారి? చిరంజీవి గారు చూసాను, సార్ని చూసాను. కలిసావా? అంటే మాట్లాడలేదు. ఒక ప్రోగ్రామ్ కి చిరణ్ సార్ వస్తాడా అని అక్కడ విజయ్ దేవరకొండ అన్న కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు అది ఓ లాంగ్ లా, నేను చాలా లాంగ్ లా చూసా నేను. చిరంజీవి కూడా అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, ఇప్పుడు నీ దగ్గర దూరం ఉండి చూసిన సార్, ఎప్పుడో మీ దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకుంటా సార్ అని అప్పుడు పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. కానీ మస్తు అనిపించింది. దగ్గరికి
ఈ సినిమాలు ఇప్పుడిప్పుడే మనం గ్రోత్ ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఇంకా ఫుల్ హ్యాపీ అన్న. ఇక అది చెప్పుకోలేము. పెద్ద ఒక చిన్న చిన్న ఆర్టిస్టుల కళ అది చిరంజీవి సార్తో కలవడం, ఆ సార్ పక్కన చేయడం అనేది పెద్ద వరం. ఆశ కాదు, వరం. అది మనకు వస్తే బాగుంటుంది. ఓకే. సో సదానందం అంటే ఏదో అందరినీ నవ్విస్తున్నాం అనుకున్నాం కానీ ఒక ఫ్యామిలీ మ్యాన్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసేసుకున్నాం. అంటే నీ కళ అతి త్వరలో నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఐ డ్రీమ్ తరపున కూడా విష్ చేస్తున్నాను. త్వరలోనే చిరంజీవి గారి సినిమాలో ఒక మంచి రోల్ చేయాలని నువ్వు కూడా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ నీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.